రెడ్డిక రైతు భరోసా సంబరాల సభకు ఎడ్ల బండిపై వచ్చిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగరావు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు భరోసా సంబరాలను సభకు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగరావు ఎడ్ల బండిపై వచ్చారు. ముందుగా లింగాపూర్ మోడల్ స్కూల్ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే మౌలిక సదుపాయాల కల్పనను ఎల్లవెల్లలా కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఇక అక్కడి నుంచి సభకు బయలుదేరిన ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన స్థానిక నాయకులు, ఎడ్ల బండిపై వచ్చిన ప్రజలు, అదేవిధంగా మండల కేంద్రంలో ఎడ్ల బండుల ర్యాలీ నిర్వహించిన అనంతరం రైతు ప్రభుత్వానికి ప్రజలు ఎల్లవెల్లలా తోడుగా ఉండాలని, మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం మీ అందరి సహకారంతో ముందుకెళ్తానని అన్నారు. $10,50,000 కోట్లు ఇచ్చిన మేము ఒక్క సంవత్సరం దాదాపు నిన్న ఇచ్చిన 9,000 కోట్ల రైతు బంధు రైతు భరోసా ఇదివరకు ఆయన 8 ఏళ్ళు ఎన్నడియలే కంటిన్యూస్గా 9 రోజులు కూడా లేదు, 7 రోజుల దాదాపు 9,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈజీఎస్ వాళ్ళకు కూడా బ్యాలెన్స్ వాళ్ళకు కూడా రిలీజ్ అయినట్టున్నాయి. మేము అందరం ఒక రైతులే కదా, రైతు కూలీలు పట్టించుకుంటాం. రైతు కూలీలు పట్టించుకునే ఆలోచన మొదటి నుంచి ఈ రోజు కూడా ఉంది మాకు. రైతు కూలీలకు 22 లక్షల జాబ్ కార్డు ఉంటే 5 లక్షల మందికి ఇవ్వడం జరిగింది ఈ రోజుతోటి. మిగతా 17 లక్షలు కూడా మాట్లాడుతున్నాం, అది కూడా ఎక్కువ సమయం పట్టదు. వాళ్ళకు కూడా తప్పకుండా మన ఏదైతే 100 రోజుల పని అంటే కాంగ్రెస్ పార్టీ బ్రాండ్, అది వాళ్ళు 100% కాంగ్రెస్ పార్టీ ఓటర్లు. వాళ్ళు ఉన్న వాళ్ళంతా చిన్నకారు రైతులు, ఎస్సీలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా మిగిలిన వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాటు మాట్లాడుతున్నాం. చాలా సందర్భంగా మాట్లాడడం, అది కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ 37 మంది పట్టేదారులు ఉంటే 23 మంది కౌలుదారులు ఉన్నారు. ఇవాళ మేము 37% ఉన్న రైతులకే దాదాపు ఇన్ని రకాల డబ్బులు ఇచ్చినాం. ఇవాళ ఇచ్చిన డబ్బులు చేసేది మనం చెప్పేది తక్కువ, చేసేది ఎక్కువ, ఆ రకంగా చేసుకుంటాం. ఇవాళ చేసుకుంటూ కూర్చున్నాం. ఎన్ని అవస్థలు, ఎన్ని రకాలు అప్పచెప్పినా కూడా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా ఏది ఆగకుండా చేసుకుంటూ వస్తున్నాం. ఇక రుణమాఫీకి సంబంధించిన మనకి ఇది, రైతు భరోసాకి సంబంధించిన మనకి అది, ఇక మిగిలిన కావాలి, రైతులు కావాలి, ఇట్లా ప్రతి ఒక్కరు కావాలి. మనకు అందరినీ కలుపుకొని పోయేదే కాంగ్రెస్ పార్టీ, అందరినీ గడపలు పెట్టుకొని చూసుకునేదే కాంగ్రెస్ పార్టీ. ఒక కులాలు మతాలకు సంబంధం లేకుండా, జాతులకు సంబంధం